చంద్రబాబు సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ప్రత్యేకంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు. యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ మూడో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఎవరెవరితో సమావేశం కానున్నారు? ప్రధాన ఎజెండా ఏంటి? చంద్రబాబు మూడో రోజు సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన అందరినీ కలుస్తూ ఉన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలకి గత రెండు రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి ఏ విధమైన అనుకూల ప్రాంతమో వివరిస్తూ ఉన్నారు. అక్కడ బిజినెస్ టైకూన్స్ తో అందరితో కూడా కలుస్తున్నారు. ఈ రోజు కూడా 10 సమావేశాలు అయితే చంద్రబాబు పెట్టుకోవడం జరిగింది. మరోవైపు చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ కూడా అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకి చాలా సింగపూర్కి చెందిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, అక్కడ ఉన్న దిగ్గజాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుకున్న బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా అక్కడంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ తో కూడా యూట్యూబ్ ఒప్పందం చేస్తుంది. అదేవిధంగా నిన్న కూడా పోర్ట్స్ అన్ని కూడా తిరగడం జరిగింది. సింగపూర్ అంతా కూడా చాలా చిన్న దేశమైనప్పటికీ అక్కడ ఆదాయ వనరులన్నీ కూడా పోర్ట్స్ ద్వారానే వస్తాయి. అందువల్ల మౌలిక సదుపాయాలు, పోర్టులకు సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బృందం అయితే స్టడీ చేస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ అధ్యక్షుడిని కలవబోతున్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని కూడా కలవబోతున్నారు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంతో గతంలో చాలా సత్సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా వారు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో కూడా భాగస్వామ్యం వహించారు. గత 5 సంవత్సరాల్లో వారంతా కూడా సింగపూర్ ప్రభుత్వం కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిన పరిస్థితిలో దాన్ని సెట్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైన అనుకూల ప్రాంతం కూడా వారికి వివరిస్తున్నారు. టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ CEO క్వాన్ కూన్ హాంగ్ తో కూడా చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాసెసింగ్ రంగంలో ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో కూడా వారికి వివరించబోతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లో ఇన్నోవేషన్, ఎకో సిస్టమ్, కృత్రిమ మేధ, ఫిన్టెక్ తదితర రంగాల్లో దీనిపై కూడా చంద్రబాబు చర్చిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నంతో ముఖ్యమంత్రి భేటీ ఉంటుంది. ఇరువురు ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కూడా కీలక చర్చలు అయితే జరగబోతున్నారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ హిషియన్ లూంగ్ తో కూడా చంద్రబాబు సమావేశం మధ్యాహ్నం ఉంటుంది. అదేవిధంగా జొరాంగ్ పెట్రో ఐలాండ్ ను ముఖ్యమంత్రి మంత్రుల బృందం కూడా సందర్శిస్తారు. ఎందుకంటే నిన్న కూడా అక్కడ పోర్ట్ అయితే సందర్శించారు. పోర్ట్ లో ఏ విధమైన లేటెస్ట్ టెక్నాలజీతో పోర్ట్ లో ఏ విధమైన వ్యాపారాలు అక్కడ కొనసాగుతున్నాయి. ఆ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ కు అందిపుచ్చుకునే విధంగా మనకు కూడా తీర ప్రాంతం 1800 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు ఉంది. పలు పోర్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అక్కడ చర్చిస్తున్నారు. బిజినెస్ నెట్వర్కింగ్ ఏర్పాటు చేసిన విందులో కూడా ఈ సాయంత్రం పాల్గొనబోతున్నారు. మొత్తానికి 10 కార్యక్రమాలు అయితే చంద్రబాబు ఈ రోజు పెట్టుకున్నారు. మూడో రోజు కూడా ఆయన బిజీగా గడుపుతూ ఉన్నారు. ఉదయం అంతా కూడా వారితో చర్చిస్తున్నారు. రాత్రి విందు సమావేశాలు ఏర్పాటు చేసి వారితో సత్సంబంధాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్రబాబు మూడో రోజు పర్యటన కూడా కొన్ని అగ్రిమెంట్లు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ 2 అగ్రిమెంట్లు అయితే చేసుకున్నారు. రీషా, రవిచంద్, అంటే గడిచిన 2 రోజులుగా కూడా ఆయన దిగ్గజ పారిశ్రామికవేత్తలను అలాగే ఉన్నత అధికారులను కూడా అక్కడ కలవటం జరిగింది. అంటే ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి, అంటే ఏ రంగాల్లో ఆయన MOUలు కుదుర్చుకున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా?
అభివృద్ధి చేయాలనుకున్న సింగపూర్ తరహాలో. కానీ గత 5 ఏళ్లలో గ్యాప్ రావడం వల్ల సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను పోగొట్టి సింగపూర్ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని సింగపూర్ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పిస్తున్నారు. అన్ని కూడా వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తున్న చర్చలు అయితే జరుపుతున్నారు. ఎందుకంటే సింగపూర్ లో కూడా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. మొత్తం కూడా అక్కడ ఏ విధంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో పోర్టుల ద్వారానే అక్కడ ఆదాయం అంతా సమకూరుతుంది. ఆ విధంగా ప్రధానంగా పోర్టులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ ఎంఓయూలు కావచ్చు, అక్కడ పరిస్థితులను అయితే సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ, అదేవిధంగా యూట్యూబ్ కావచ్చు, పలు సంస్థలు ఏఐ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా క్వాంటమ్ వాలీకి సంబంధించి కూడా అక్కడ చర్చిస్తున్నారు. ఎందుకంటే సింగపూర్కి సంబంధించిన పారిశ్రామికవేత్తలను కూడా క్వాంటమ్ వాలీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చంద్రబాబు 3వ రోజు కూడా ఎడతెరిపి లేకుండా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. హరీష, థ్యాంక్ యూ రవిచంద్.